వెల్కమ్ టు డే 2 ఇన్ బాలి. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు 5:45 అవుతుంది. 6 o'clock క్యాబ్ డ్రైవర్ వస్తారు. సో మేము కిందికి వెళ్తున్నాం. ఫస్ట్ ఈరోజు మా సోమ్యకి హ్యాపీ బర్త్డే. ఈరోజు తన బర్త్డే, అందుకే ఈరోజు ఈ ట్రిప్ ప్లాన్ చేసాము. కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి కొద్దిగా మనకు బ్రేక్ఫాస్ట్ కూడా యాక్చువల్ 7 o'clock స్టార్ట్, కానీ మన కోసం 6 o'clock ప్యాక్ చేసి పెడతాను. ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకొని కార్ ఎక్కి ఎటు వెళ్తామో చూద్దాం. బుజ్జి, మనం ఈరోజు తొందరగా వెళ్తాం అన్నాం కదా. యాక్చువల్ గా బ్రేక్ఫాస్ట్ టైం 7 o'clock. అవును, మనం వెళ్తాం అన్నాం కదా తొందరగా. మన కోసమే ఒక ఇంటారు ఇట్లా శాండ్విచ్ ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చిర్రు. ఇంకా ఒక ఫ్రూట్ బాక్స్, ప్యాకింగ్ కాదు అసలు, చూడు ఎంత బాగుంది చూడడానికి శాండ్విచ్. డ్రైవర్ ఫోన్ చేసి ఇంకో 20 minutes వస్తాను, 10 minutes. కానీ ఇప్పుడు వద్దు, ఇంత పొద్దున ఒక 8-9 అట్లా తిందాము. కానీ వాళ్ళు 7 o'clock అయినా మన కోసం తొందర చేసేది చూడు, కదా మంచిగా అనిపించింది. కాఫీ తాగినా, కాఫీ ఎట్లుంది? కాఫీ ఇక్కడ వాళ్ళకి సెట్ అయిపోయింది, మనకు అసలు సెట్ అంతే కదా. కానీ నాకు అర్థమైంది ఏం తెలుసా, ఈ 4 రోజులు నాకు నరకమైంది. అంతేనా? నాకేమో టీ తాగే అలవాటు, కనీసం ప్రాపర్ కాఫీ కూడా దొరకట్లేదు ఇక్కడ. ఫుడ్ ఓకే గానీ కాఫీ టీకి నాకు కొంచెం ఇబ్బంది అయ్యేటట్టుంది. బాలి కల్చర్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క షాప్ దగ్గర ఇట్లా అగరబత్తి, ఒక బిస్కెట్, పూలు పెట్టి కంపల్సరీ పూజ చేస్తున్నారు. మేము ఇప్పుడు హోటల్ బయటకు వెళ్ళేటప్పుడు చూసాము. మన కార్ కూడా వచ్చేసి వెయిట్ చేస్తుంది మన కోసం. 45 minutes ట్రావెల్ తర్వాత ఇంకో ఏరియాకి తీసుకొచ్చిండు. ఫుల్ రష్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి షిఫ్ట్ లో వెళ్ళాలంట. ప్రెసెంట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఒక ఐడి కార్డ్ ఇచ్చారు. సో ఈ ఐడి కార్డ్ వేసుకొని, అంటే ఆ షిఫ్ట్ లో వెళ్ళే వాళ్ళ ఐడి కార్డ్ అనమాట. ఇంకో 8:15 పిలుస్తున్నారు. ఇంకొక 15 minutes ఉంది. ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చాలా మంది ఫారినర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి షిప్ లో మనకు 45 minutes జర్నీ ఉంటుంది అనుకుంటా. అక్కడ బీచ్ ఉంటుంది, బీచ్ వదిలేస్తారు. టైం అయింది, బయలుదేరినాం. ఇలా ఒక బోర్డింగ్ పాస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు షిప్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళి బోట్ ఎక్కాలి. ఎంట్రన్స్ అయితే అద్భుతంగా ఉంది. మొత్తానికి చెకింగ్ అయిపోయింది. బోట్ దగ్గరికి వెళ్తున్నాము. చూసుకోవచ్చు మీరు, అద్భుతంగా ఉంది ప్రదేశం అయితే ఇది. వన్ అవర్ జర్నీ తర్వాత ఇక్కడ నూసా పిడియలు దిగామన్నమాట. మాకు ఒక రిసీవ్ చేసుకోవడానికి ఒక డ్రైవర్ వచ్చారు. దాన్ని ఫాలో అవుతున్నాము. ఇక్కడ నుంచి ఎట్లా తీసుకెళ్తాడు ఏందని నాకు తెలియదు, చూడాలి. ఫస్ట్ ఇక్కడ పేర్లు భలే ఉంటాయి. బ్రోకెన్ బీచ్, క్రిస్టల్ బీచ్, డైమండ్ బీచ్. మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంది. చాలా హైట్ మీద ఉన్నట్టుంది. ఇది క్లింగ్ బీచ్ కదా. అది మనం చాలా వాటి సినిమాలలో అక్కడిక్కడ చూపిస్తుంటారు. మొత్తం ఫుల్ ఫారెస్ట్ ఉన్నట్టుంది. ఇంకా చాలా సేపు మనం బండికి ఒక 30 minutes 30 minutes ఇంకెళ్తానే ఉంది. జంగల్ ఉంది. ఆ రోడ్స్ కూడా చిన్నగా ఉన్నాయి అన్నమాట. తిప్పులు వంకర ఉంది అనమాట. సో చూడడానికి భయంకరంగా ఉంది. కొంతమంది అయితే స్కూటీ తీసుకొని కూడా వెళ్తున్నారు. సో చాలా మంది ఏరియాలనే దాదాపు 2-3 days ఉంటుంది. కానీ మనకు అంత టైం లేదు, 1 day ఉంటాం. ఒక్కొక్క బీచ్ దగ్గర మినిమం ఒక 20 minutes 25 minutes టైం ఉంటుంది అంతే. మొత్తానికి కార్ దిగినాము, పోతున్నాం. ఇక ఇక్కడ టికెట్ కూడా ఇంక్లూడింగ్ అంట. ఇది డైనోసార్ షేప్ లో ఉంటుంది. టీరెక్స్ డైనోసార్ షేప్ లో ఉంటుంది. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. ఫొటోస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సన్సెట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మొత్తం మొత్తం సముద్రం. అండ్ వాటర్ కూడా మంచి థిక్ బ్లూ కలర్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక టాటాస్ కూడా చాలా బాగుంటాయి అంట. దిగడానికి 35 to 45 minutes పడుతుంది. కానీ ఎక్కాలంటే దూరం దిగిపోద్ది. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి సూటబుల్ ప్లేస్ కాదు ఇది. క్లింగ్ బీచ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బీచ్ ఏందో చూద్దాం పదండి. ఇది బ్రోకెన్ బీచ్ కి వెళ్ళేదారి. చూసుకోవచ్చు ఎంత డౌట్ ఉందో. సూపర్ ఉంది. వాటర్ మాత్రం హైలైట్ అసలు. అద్భుతం ఉంది. ఒకసారి చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది బీచ్ కదా. అక్కడ చూడు వాటర్ లేదా బొమ్మను గమనించావా? పెద్ద విగ్రహం కూడా ఉంది అక్కడ. చాలా బాగుంది అది కూడా. సో బీచ్ మాత్రం అసలు క్లిస్టర్ క్లియర్ వాటర్ కదా. ఎంత బ్లూ ఉన్నాయి సోమ్య, వాటర్ సూపర్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. రైట్ ఇదే ఇంత డౌన్ కుంది చూడు. ఎక్కేటప్పుడు నిజంగా బంద్ అవుతుంది. దీని పేరు బ్రోకెన్ బీచ్. రోడ్ కూడా చాలా బ్రోకెన్ ఉండే. అంతగా అదే ఇది ఎట్లా బ్రోకెన్ ఉంది, రోడ్ కూడా బ్రోకెన్ ఉంది. ఇటు సైడ్ బ్రోకెన్ బీచ్, ఇటు యాంగిల్స్ బ్రిడ్జ్. ఇక్కడ 2 బీచెస్ ఉన్నాయి. ఇటు పక్కన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఏంజల్ బిల్లాబాంగ్ బీచ్. అటు పైకి ఎక్కేదేమో బ్రోకెన్ బీచ్. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ చూద్దాం. వాటర్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. బీచ్ అయితే చాలా బాగుంది అసలు. చల్ల గాలి కూడా చాలా బాగుంది కదా. మొత్తం బ్రోకెన్ ఉంది. అందుకే బ్రోకెన్ బీచ్ అని పెట్టారు.
ఇలా పైకి అబ్బా మళ్ళీ యా ఎంతసేపు ఒక్క 1 కిలోమీటర్ అంతే కదా. లెట్స్ గో. ఇక్కడికి రావాలంటే ఫుల్ ఎనర్జీతో రావాలి, కానీ తిని రావద్దు, తినొస్తే ఎక్కలేం. అది సముద్రం. ఇక్కడ కూడా ఫొటోస్ దిగినాం, చాలా అద్భుతంగా వచ్చిన ఫొటోస్. పాపం ఆయన డ్రైవర్ కూడా ఫొటోస్ తీస్తుంది మాకు పాపం. ఇది ఏంజల్ బిల్లాబాంగ్ బీచ్. అసలు ఎంత అద్భుతంగా ఉంది నిజంగా. నేచర్, దేవుడి సృష్టి అసలు అద్భుతం. అసలు ఇది చాలా బాగుంది, అసలు ఫెంటాస్టిక్. కళ్ళని సరిపోతలేవు, ఇంత బ్లూ కలర్ వాటర్ తో చాలా బాగుంది బీచ్ మాత్రం. ఇప్పుడు పైకి వెళ్ళి అక్కడ చిన్న ఫొటోస్ కూడా తీస్తాను చెప్పి నేను పైకి వెళ్ళాలి. ఫారెనర్ తగ్గట్లేదు, డ్రోన్ తో మారి షూట్లు చేసుకుంటారు, చూసుకోవచ్చు మీరు. డ్రోన్ తో షూట్ చేస్తున్నారు. సరే బీచ్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది, కన్నుల పండగ ఉంది. అయితే 3 బీచ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. క్లింగ్ కింగ్ ఒకటి, తర్వాత బ్రోకెన్ బీచ్ ఒకటి, తర్వాత బిల్లాబాంగ్ ఒకటి. ఆ 3 బీచ్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి దేని దానికి అనమాట. టూరిస్ట్ ప్లేస్లకి అయితే ఇది చాలా చాలా ఫైన్గా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మనం రోడ్ మీకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఎటు వెళ్ళాలో చూడాలి. ఇక్కడ ఎండ ఉబ్బరం టూ మచ్ గా ఉన్నాయి. సో ఇక్కడ మా కార్ డ్రైవర్ వస్తాడు, ఇక్కడ వెయిట్ చేయమన్నాడు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. ఆ 2 బీచెస్ తర్వాత ఒక 35 మినిట్స్ డ్రైవ్, మంచి ఒక 20-25 మినిట్స్ హాయిగా పడుకున్నాము. పడుకోని రాగానే మనకు రెస్టారెంట్ దగ్గర ఆపిండు. ఈ లంచ్ కూడా మనకి అందులో ఇంక్లూడెడే. ఒకటే మెనూ ఇచ్చిన మనకు, అందులో ఒక ఫుడ్, ఒక డ్రింక్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను నాన్ వెజ్ కాబట్టి చికెన్ ఫ్రైడ్ నూడిల్స్ చేసుకున్నాను. మా సోమ్య వెజ్ కాబట్టి ఓన్లీ నూడిల్స్ వేసుకుంది, వెజ్ నూడిల్స్. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, ఇప్పుడు ఆర్డర్ తీసుకొని వెళ్ళారు. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తినాలనుకుంటే దానికి సపరేట్ ఛార్జ్ అంట. సో అది ఇంక్లూడెడ్ కాదు, అది కూడా మెనూ ఇచ్చారు. సో రెస్టారెంట్ కూడా చాలా మంచిగా ఉంది, చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. మంచి వింటేజ్ లుక్ అనిపిస్తుంది, మంచి గ్రీనరీ ఉంది. సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చూసుకోవచ్చు. సీనరీ కూడా చాలా బాగుంది, మెయిన్ రోడ్ మీద ఉంది. హోటల్ పేరు కూడా మంచిగా ఉంది, మీకు స్క్రీన్ మీద ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో డ్రైవర్ తీసుకొచ్చాడు, మాకేం తెలియదు. సరే ఫుడ్ తిని ఎలా ఉందో చెప్దా. అయితే ఫుడ్ వచ్చేసింది, ఇది ఇండోనేషియన్ స్టైల్. ఎంత ఇండోనేషియన్ స్టైల్ అయినా సరే మన తెలుగు పాపడ అయితే ఇచ్చారు. ఇక్కడ వెజ్ ఆగం అక్కడ ఉంది, అట్లా వెజ్. ఇది వెజ్ బెటర్ అనిపిస్తుంది నాకు. ఇది చూస్తే భయం అవుతుంది తినాలంటే. గుడ్డేంది ఇట్లా సగం ఉడకలేదు. వామ్మో. క్రిస్టల్ బీచ్ కి వచ్చాము, ఇక్కడ మొత్తం ఫారినర్స్ ఉన్నారు. సో ఫారినర్స్ చాలా మంది స్విమ్ చేస్తున్నారు. మాకు స్విమ్ చేయాలంటే కొద్దిగా ఆలోచిస్తున్నాం మేము. బీచ్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు మేము ఇక్కడ ఏం చేసామంటే ఒక మ్యాంగో జ్యూస్, ఒక కోకోనట్ ఆర్డర్ ఇచ్చాము, వస్తున్నాయి. బీచ్ లో కొబ్బరి బొండం తాగుతున్నాం మా సౌమ్య. ఎలా ఉంది కొబ్బరి బొండం? వాటర్ అయితే చాలా తీయగున్నాయి, మళ్ళీ ఈ కొబ్బరి కూడా చాలా టేస్టీ ఉంది. ఈ జ్యూస్ ఎట్లుంది? జ్యూస్ కూడా బాగుంది, కానీ కొంచెం స్వీట్ తక్కువ ఉంది. 20 మినిట్స్ కూర్చోవాలంట. మనం 85,000 ఆర్డర్ ఇచ్చాము. అక్కడికి వెళ్ళి వాటర్ లో కొంచెం ఆడుతున్నాం. ఇది ఒక్కటి తాగితే ఈవినింగ్ వరకు తాగుతుంది కదా, అంత ఎక్కువ ఉంది. ఈజీగా ముగ్గురు తాగొచ్చు. కిలో ఉంటుంది, కిలో పైన ఉంది, కిలో పైన ఉంది, కేజీ వస్తుంది. ముగ్గురు తాగొచ్చు అంటే అర్థం చేసుకో. సరే తాగేసిపోయి కొంచెం స్విమ్మింగ్ చేసిపోదాం. మొత్తానికి బీచ్ లో దిగాము. బీచ్ అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు. మంచి అలలు వస్తున్నాయి, అనిపిస్తుంది. చాలా బాగుంది బీచ్, సూపర్ ఫీల్. ఎంత గ్రీనరీ ఉంది, ఎంత మంచిగా ఉంది, అసలు మాటలో వర్ణించలేకపోతున్నాము. చాలా అద్భుతంగా ఉంది. చెప్పు, నువ్వేమంటావు? పెద్ద పెద్ద పడిపోతున్నా, అంతేనా? నా హైట్ కి వాటికి సెట్ అయితే లేదు, అంతే కదా. పెద్ద వస్తుంది. బీచ్ లో మా సరదా తీరిపోయింది, ఆడుతున్నాం మంచిగా. ఇప్పుడు మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తున్నాం. కార్ ఎక్కి అక్కడ నుంచి షిప్ ఎక్కి బోట్ ఎక్కి హోటల్కి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చాము. మళ్ళీ అక్కడికి వెళ్ళి బోట్ ఎక్కి అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ మనకు ఇంకో గంట జర్నీ ఉంటది మా హోటల్కి. పొద్దున్న ఎక్కడైతే మనం బయలుదేరామో ఇక్కడ నుంచే బయలుదేరాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. చూసుకున్న ఫేస్ అంతా గలీజ్ అయిపోయింది, అసలు ఎండ ఉబ్బరము, అసలు చెమటలు మామూలుగా కాదు. మళ్ళీ అది కూడా మళ్ళీ మేము కొద్దిగా బీచ్ లో తిరిగాం కదా, బీచ్ లో ఆడుకున్నాం కదా, సో అందుకే ఇట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం 6 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక 1 అవర్ జర్నీ ఉంటది మన రూమ్ కి. హౌ మచ్ టైం ఫర్ అవర్ హోటల్? 2 minutes, 5 minutes. ఓకే, ఇప్పుడు మనం రూమ్ కి వెళ్ళి డిన్నర్ కి వెళ్ళాలి. డిన్నర్ ఇండియన్ హోటల్ తిందామా లేకపోతే మెక్డానల్డ్స్ చేద్దాం? చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళి మంచి హోటల్స్ వెతుక్కొని, రెస్టారెంట్ ఏమున్నాయి దగ్గరలో వెతుక్కొని పిల్లలకి లైట్ గా షాపింగ్ చేసి మళ్ళీ రిటర్న్ రూమ్ కి వచ్చేద్దాం. నైట్ ఫుడ్ కోసం బయటకు వచ్చాము.
ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. ఫుడ్ కోసం వచ్చిన మంచి రెస్టారెంట్ కోసం అయితే దొరకట్లేదు. లైవ్ అండ్ ఫ్రెష్ ఫుడ్, చైనీస్ ఫుడ్, ఇండియన్ ఫుడ్, వెస్ట్రన్ ఫుడ్, ఇండోనేషియన్ ఫుడ్. ఇదే బాగుంది కదా, కొంచెం చాలా పెద్దగా ఉంది ఇది. చూద్దాం. మొత్తానికి ఒక రెస్టారెంట్ పట్టుకున్నాము. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఇందులో ఇండోనేషియన్ ఉంది, వెస్టర్న్ ఉంది, ఇండియన్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. కానీ పబ్లిక్ ఎక్కువ లేరు. ఫుట్బాల్ మ్యాచ్ లో పెట్టారు, అది కూడా చూస్తున్నాము. అయితే మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన ఇండియన్ ఫుడ్ ఇచ్చాము. ఒక చిల్లీ చికెన్ ఒకటి చికెన్ మలాయ్ కబాబ్ ఒకటి ఇచ్చాము. అదే విధంగా ఒక ఫ్రైడ్ రైస్ ఇచ్చాము. సో చూద్దాం ఎలా ఉంటాయో, టేస్ట్ చూసి చెప్తాం మీకు ఎలా ఉందో. 65. చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఇక్కడ అప్పడం కంపల్సరీ ఇస్తారేమో. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసింది మలాయ్ కబాబు. పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. ఫ్రైడ్ రైస్ బాగుంది, ఇది కూడా పర్లేదు కానీ తీయగా ఉంది. అప్పడం ఇచ్చారు ఫ్రైడ్ రైస్ కి, పర్లేదు. మలాయ్ కబాబ్ వచ్చింది, ఎలా ఉందో చూద్దాం. ఫుడ్ అయితే మేము అనుకున్నాం చాలా బాగుంది. ఒక స్మూతీ చెప్పినాము, ఎట్లుందో చూద్దాం. సూపర్, పర్లేదు, బాగుంది. ఈ రోజు డే 2 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నాము. చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది, మంచి థ్రిల్లింగ్ అనిపించింది. నాకు బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫుడ్ బాగుంది, మధ్యాహ్నం ఫుడ్ కూడా చాలా బాగుంది. నూడిల్స్ డిఫరెంట్ గా ఉండేది. డే 2 అనేది చాలా అద్భుతంగా గడిచింది. రేపు డే 3 మళ్ళీ పెడతాను, వీడియో చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.